Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న సింహరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారికి సంబంధించి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయంలో కేతు సంచారం, పంచమంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, షష్టమంలో ఉన్న 3 గ్రహాలు రవి కుజ బుధులు ముగ్గురు కూడా అనుకూలంగా ఉన్నారు. అలాగే సప్తమంలో శని అనుకూలంగా ఉన్నాడు, రాహు అష్టమంలో ఉన్నాడు, గురువు భాగ్యంలో అనుకూలంగా ఉన్నాడు. మొత్తం మీద మీకు చాలా వరకు ఈ నెలలో గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. అయితే ఏంటంటే ఒక 4 దశలు చెప్తాను నేను. ఆ 4 దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం ఈ నెల ఫలితాలు, సంవత్సర ఫలితాలు, ఆ దశ ఎండ్ అయ్యే వరకు మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదు. ఏదో ఒక 99% ఖచ్చితంగా చూపించే అవకాశం ఉండదు. 1% మనం బాగా భగవంతుని ఆరాధన చేసుకోవడం వల్ల, ఎప్పటి నుంచో ఏదైనా చక్కటి మంత్రం చదువుకోవడం వల్ల, మనకు బాగా తల్లిదండ్రుల వల్ల అదృష్టం రావడం వల్ల తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా అనుకూలం ఉండే అవకాశం ఉండదు. ఆ దిశలో ఏంటంటే రాహువు కానీ, శనిలో గురువు కానీ, గురువులో శని కానీ, అలాగే శనిలో శుక్రుడు కానీ, శుక్రుడిలో శని కానీ, అలాగే రాహుతో శుక్రుడు కానీ, శుక్రుడితో శని కానీ, శుక్రుడిలో రాహు కానీ, లేదంటే శనిలో శని కానీ, ఈ దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఇవి ఎంత బాగున్నాయని చెప్పినప్పటికీ కూడా ఆ దశలు అంతర్దశలు ఎఫెక్ట్ వల్ల ఇవి ఏమాత్రం కూడా మీ మీద ఎఫెక్ట్ చూపించక కామెంట్లో పెడుతున్నారు. మీరు చాలా బాగుందని చెప్తున్నారు, మాకేమీ బాగోలేదని. ఆ దశలకు సంబంధించి దుర్గాదేవి ఆరాధన చేసుకుంటే చాలా వరకు వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మిగతా దశలు అంతర్దశలు జరిగేవి వాళ్ళందరికీ కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు కాబట్టి ఈ ఫలితాలు అనేవి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఫలితాల విషయానికి వచ్చేస్తే కేతు ద్వితీయ స్థానంలో, పంచమంలో శుక్రుడు, ఇంకా ఫ్లో ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించి అలాగే మనీకి సంబంధించిన విషయాలన్నీ కూడా కొంతవరకు ఏంటంటే సడన్గా అనమాట, అంటే మీ చేతిలో ఏమీ ఉండకుండా అయిపోద్ది అనమాట. ఎలా అంటే మీరు ఈ 10,000 పెట్టుకుని దీంతో నెల గడపచ్చు అనేసరికి అది 10వ తారీఖు అయిపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఫైనాన్స్ విషయంలో ప్లానింగ్ లేకుండా, అంటే ఏంటంటే ప్లానింగ్ ఉండాలని చెప్తారు కానీ మీ ప్లానింగ్ ఎప్పటికప్పుడు దెబ్బ కొట్టేసరికి మీకే కొంచెం ఏమైపోతుందో అర్థం కాదనమాట. కాబట్టి ఏంటంటే కొంచెం ప్లానింగ్ పెట్టుకోకుండా జరిగే ఖర్చుల్ని మనం ఆపలేము కాబట్టి సంపాదన మీద దృష్టి పెట్టడం, లేదంటే కొంతవరకు ఇప్పుడు టైం బాగలేదు కాబట్టి తర్వాత ఏదో రకంగా మనం దాచుకోవచ్చు అనుకోవాలి తప్ప నేను ఎంత తెచ్చినా సరిపోవట్లేదు మొత్తం అయిపోతుందని ఇంట్లో భార్య అయితే భర్త మీద మీరు విసురుకోవడం వలన గొడవలు అవుతాయి తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి కొంచెం ఫైనాన్స్ విషయాల్లో అనవసర ఇబ్బందులు వచ్చే విధంగా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక అనుకూలంగా లేడు రాహు, అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా సరే కొంచెం చేయకుండా పనులు చేసినా, ఏదన్నా మాయ చేద్దామని ట్రై చేసినా, రాహు అనుకూలంగా లేనప్పుడు ఏంటంటే అవి సడన్గా తెలిసిపోయే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు చేసినా తెలియట్లేదు, నేను చేస్తే మాత్రం తెలిసిపోతుంది అనుకోవడానికి ఇక్కడ ఏంటంటే రాహు అనుకూలంగా లేడు కాబట్టి కొంతవరకు న్యాయంగా, ధర్మంగా, జ్ఞానంతో, విచక్షణతో చేసే పనులన్నీ కూడా మంచి ఫలితాలని, అలాగే ఇష్టం వచ్చినట్లు చేసే పనులన్నీ కూడా చెడు ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఏదైనా తప్పుడు పనులు చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. ఖచ్చితంగా ఓపెన్ అయిపోతే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక అనుకూలంగా ఉన్న గ్రహాలకు వచ్చేదానికి ఏంటంటే గురువు అనుకూలంగా ఉన్నాడు, అది కూడా భాగ్యస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఎప్పుడైనా సరే మనిషికి ఏంటంటే మనకు అన్నీ బాగున్నప్పుడు ఏదో పని చేయాలనిపించడం, ఏదో సలహాలు ఇవ్వాలనిపించడం, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనిపించడం, ఇలాంటివి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తాయి. అలాంటి వాటితో ఉన్న గురువు అనుకూలతను పోగొట్టుకోకుండా మీరు చక్కగా గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీ సంపాదన మీదో, లేకపోతే చదువుకోవడం మీదో, లేకపోతే మిగతా వ్యాపారం మీదో, మంచి విషయాల మీద జ్ఞానంతో చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే గురువు చూసే స్థానాలకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
మీ ఫేము, మీకు ఒకరికి నష్టం జరగకుండా మీరు ఏం చేసుకున్నా పర్లేదు. కాబట్టి అలాంటి పనులన్నీ కూడా మీకు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. గురువు అనుకూలంగా ఉన్నప్పుడు 1,00,000 పాపాలను హరించి 1,00,000 శుభాలను ఇస్తాడు. కాబట్టి మీరు మంచి పనుల వైపుకి వెళ్ళండి, తప్పకుండా మేలు జరుగుతుంది. ఇక మెయిన్గా రవి కుజ బుధులు అనుకూలంగా ఉన్నారు. రవి మీ రాశ్యాధిపతి, శనింట్లో ఉన్నప్పటికీ కూడా షష్టమ స్థానంలో ఉండండి అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, వ్యాపారాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, పెట్టుబడి పెడదాం అనుకున్న వాళ్ళు, లేదంటే ఏ దగ్గర లోన్లో అప్పులో తీసుకుని ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు కూడా కొంతవరకు బాగానే ఉంటుంది, భయపడక్కర్లేదు, ముందుకు వెళ్ళొచ్చు. ఇక కుజుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కోపం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఇసిరేయడం, కసురుకోవడం, ఎందుకంటే దానివల్ల జరిగే మంచి కూడా జరగకుండా పోతుంది. వీడు ఇలాంటోడు కాబట్టి వీడికి మనం సాయం చేసినా వేస్ట్రా బాబు అని కొంతమంది అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు కోపాన్ని దాన్ని తగ్గించుకుని మీరు పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడం వలన మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక బుధుడు శనిక్షేత్రంలో ఉన్నాడు, 6 అనుకూలంగానే ఉన్నాడు. ఇంకా బుధుడు అనుకూలంగా ఉంటే ఏంటంటే డ్యూయల్ తెలివితేటలు, 2 రకాల వ్యాపారాలు, 2 రకాల ఆలోచనలు చేయడం, బాగా వాటిని ఇంప్లిమెంట్ చేయడం, వీటిలన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు చేసే వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మాటలు చెప్పడంలో కానీ ఆ మాటల్ని ఆచరణలోకి తీసుకువెళ్ళడంలో కానీ అన్నిటిలో కూడా ఏది ఎదురు లేకుండా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి కుజుడు అనుకూలత ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే కొంతవరకు నిజాయితీగా ఉంటారో, అది ప్రజల దగ్గర కావచ్చు, లేకపోతే మీ పై అధిష్టానం దగ్గర కావచ్చు, వాళ్ళందరికీ కూడా మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు, అంతా చక్కగా ఉంటుంది. కుజుడు అనుకూలత ఉన్నప్పుడు కొంతవరకు ఏంటంటే మనకి ఏదైనా మన ఓన్ ప్రాపర్టీస్ అమ్మడం, లేకపోతే వాటిని అమ్మేదన్నా అప్పులు తీర్చేద్దాం అనుకునే పనులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలు, లేదంటే ఏదైనా కన్స్ట్రక్ట్ చేద్దాం మొదలు పెడదాం అనుకున్నట్లు కూడా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా నూతన వ్యాపారాలు చేయాలనుకున్నా కూడా కుజుడు అనుకూలంగా ఉన్నప్పుడు స్టార్ట్ చేయడానికి కూడా చక్కగా ఉంటుంది. అలాగే మ్యారేజ్కి సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ ఆలోచించుకోకుండా పనులు స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఏమైద్దో, ఎలా అయిద్దో, ఎప్పుడైద్దో, మనం ఇది చేయడం వల్ల మనకు లాభం వస్తుందో నష్టం వస్తుందో ఇలా ఆలోచిస్తూ కూర్చోవడం వలన నెల గడిచిపోతాయి. కాబట్టి వాటికి ఒక ముందడుగు వేయడం చాలా మంచిది. వాటికి మేలైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు గురు అనుకూలత ఉందో కాబట్టి ఏప్రిల్ వరకు కూడా చేసే పనుల్లో చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అంతా కూడా చక్కగా గడిచే అవకాశం ఉంటుంది. పంచమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి పిల్లలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ఆడపిల్లలకు సంబంధించిన విషయాలు, లేకపోతే మగపిల్లలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా యుక్త వయసులో 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళ విషయాల్లోనూ కొంచెం గమనించడం మంచిది. ఫోన్ ఎక్కువ వాడడం, లేకపోతే వాళ్ళ కదలికల్లో ఏమన్నా మీకు అనుమానం వస్తే అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మొత్తం మీద మీరు రాహు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా 108 సార్లు కానీ 500 సార్లు కానీ చదువుకోవడం వలన చాలా వరకు ఈయన కొంతవరకు ఎదుటోళ్ళు చేసే మాయలు కానివ్వండి, లేకపోతే మోసం చేయాలనుకునే వాళ్ళ నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. సడన్గా వచ్చే నష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2,000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.